నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన 10వ రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన పలువురు టీడీపీ కాంగ్రెస్ బీజేపీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ 43వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని చంద్రబాబు సంపద సృష్టి అంతా బూటకమని విమర్శ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమన్న ఆ పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాపారస్తులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అంబటి రాంబాబు తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలకు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబడుతున్నారని విమర్శ ఇక డీటెయిల్స్ చూస్తే మేమంతా సిద్ధం యాత్రలో 10వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ కాంగ్రెస్ బీజేపీ నుండి అనేక మంది నాయకులను వైసీపీలో చేర్చుకున్నారు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు ప్రకాశం జిల్లా జువిగుంట క్రాస్ స్టే పాయింట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమూలు అశోక్ గౌడ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్ సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు జిల్లా గౌడ సంఘం నేత ఎం వరప్రసాద్లు సీఎం సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అని చంద్రబాబు చెప్పడం పెద్ద బూటకమని కేశినేని శ్రీనివాస్ అన్నారు చంద్రబాబు పాలన కన్నా నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ది పెరిగిందని ప్రజల ఆదాయం పెరిగిందని పేదరికం తగ్గిందని తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్తో కలిసి ఆయన ఆదివారం ఉదయం 43వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు చేసిన అభివృద్దిని సంక్షేమ పథకాల ద్వారా ఆయన లబ్దిని వివరించారు ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రజలు స్థూల వార్షిక ఆదాయం 1.68 లక్షలు కాగా అదే సీఎం జగన్ పాలనలో 2.34 లక్షలకు పెరిగిందని తెలియజేశారు ఇదంతా కమ్మి ఇప్పుడు మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందారీ చేయడం కోసం ఒక సొంత విమానంలో రోల్స్ రాయిస్ కార్లో తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడంటే అది నిజంగా మరి బీసీలను అనగదొక్కడానిక అట్లాగే మైనార్టీలను అనగదొక్కడానిక ఎస్సీలను అనగదొక్కడానిక ఈ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఏం హామీ ఇస్తున్నాడు ప్రత్యేక హోదా హామీ ఇస్తున్నాడా అట్లాగే పోలవరంకి నిధులు హామీ ఇస్తున్నాడా పక్కనే ఉన్న రాజధానికి కడతానని చెప్పి 1,00,000 కోట్లు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాడా ఏ హామీలతో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఇవాళ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడో సుజనా చౌదరి సమాధానం చెప్పాలి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి 12 ఏళ్లు రాజ్యసభ మెంబర్గా ఉండి 3 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది అంటే నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు పేదవాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం మైనార్టీలు మోసం చేసి బీసీలు మోసం చేసి ఆ సీట్ నీకు అలాట్ చేయించుకుని ప్రభుత్వ భూమి 54,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ మోసం చేయడం కాకేంటి చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడు అమరావతిలో 10,000 కోట్లు పెట్టాడు దాంట్లో 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2,000 కోట్లు బాండ్లు అమ్మి పెట్టాడు 6,500 కోట్లలో అన్ని టెంపరీ బిల్డింగ్లు అన్నాడు తర్వాత అన్ని మొండిగోడలు చూపించాడు అంతా రైతులను మోసం చేశాడు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని పచ్చి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు దాంట్లో సుజనా చౌదరి ఒక భాగస్వామి ఆ స్కామ్లో సుజనా చౌదరి ఒక భాగస్వామి తర్వాత చంద్రబాబు నాయుడు పంపిస్తే బీజేపీలో చేరి ఇవాళ వచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడిని కలిపి ఇక్కడ టికెట్ తీసుకుని బీజేపీ అభ్యర్థిగా ఇవాళ పోటీ చేస్తానంటే దానికి ఏంటి అర్థం అంటే మళ్ళీ ఇక్కడ ప్రజలు మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఏదైతే ఇప్పుడు నువ్వు చెప్పిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో గడప గడప కార్యక్రమం ఉందో కార్యక్రమంకి వెళ్తున్నాం అలాగే ప్రతి గడపకి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ గారైన కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి స్పందన వస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ 43వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అభివృద్ధి చూసి మాకు ఓట్లు వేయండి అని చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో మేము గెలుస్తున్నాం భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అలాగే ఇక్కడ సీసీ రోడ్లు కానివ్వండి వాటర్ ట్యాంకులు కానివ్వండి సైడ్ డ్రైన్లు కానివ్వండి అనేక అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం మంచి స్పందన వస్తుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాజీ దేనిపైన మాట్లాడుతున్నా కానీ నేను డైరెక్ట్ డిబేట్కి వస్తాను అని
ఒక దమ్ము ధైర్యంతో ఒక నిజాయితీ అన్న వ్యక్తి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళకి సవాలు విసురుతున్నారు. డైరెక్ట్గా రండి లైవ్లో కూర్చుందామని చెప్పి సవాలు విసురుతున్నారంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ కానీ ఆయన ఎక్కడ నాకు అవినీతి మరక అన్న లేదు అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఈరోజు ఇంత చక్కగా నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఆకర్షితులయ్యాను అని తెలియచేయటం కానీ చాలా గర్వంగా ఉంది. మేము ఆ పార్టీలోనే ఇంతమంది నాయకులు మేము ఉన్నాం. వన్ టౌన్లో ప్రముఖ వ్యాపారవేత్త కొణిజెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నందు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణిజెట్టి రమేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పరిచయం చేసి వర్తక వ్యాపారుల సమస్యలను వాళ్ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త కొణిజెట్టి రమేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ అల్పాహార విందుని స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులను, బంధువర్గాలను, స్నేహితులను తమకు మద్దతు తెలపాలని కోరామని వివరించారు. వ్యాపారస్తులకి అండగా ఉంటామని, వ్యాపార సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వారు తెలియజేశారు. వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగింది. అందరూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు చాలా ఎక్కువ మంది నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గతంలో మంత్రి కింద వ్యవహరించిన వ్యక్తి ఎటువంటి సహాయం ఇవ్వకుండా ఆ వ్యక్తి ఇక్కడ చాలా ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ వ్యాపారస్తులందరూ విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన నాయకులు మేము. అంతేకాకుండా మోడీ గారి అటువంటి వ్యాపారస్తులను బాగా చూసుకునే మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. కాబట్టి వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలి, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో చూసుకుంటే కొంచెం వెనకబడిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గాల బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మేళనం పెడదామని చెప్పి పిలవడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు ఇంతకుముందు మాజీ మంత్రి ఉన్నారు కదండి, చిరు వ్యాపారాలను బాగా పెడతాయి చేశారు, మీరు అండగా నిలబడతారా? దానికి అన్ని వ్యాపారాలకి అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను. ఇటు అసెంబ్లీ కంటెస్టెంట్ని ఇద్దరిని పిలిచి ఆహ్వానించడంతో వారు మా ఇంటికి వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ మా మనవరాల్ని ఆశీర్వదించి వెళ్ళడానికి వారికి ధన్యవాదాలు. అట్లాగే వన్ టౌన్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరికీ కూడా బాగా అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సమస్యలకి దగ్గరగానే ఉంటాం. ఇక్కడే ఆఫీస్ పెట్టి మరి సుజనా చౌదరి గారు చెప్పింది ఏంటంటే విజయవాడ వన్ టౌన్లో పర్మనెంట్గా వారి ఆఫీస్ ఉండి రెగ్యులర్గా ఉంటాను. నేను కానూరులోనే ఇల్లు కట్టుకున్నాను, కానూరులోనే ఉంటాను, విజయవాడ మాంటిసోరీ కాలేజీలో స్కూల్లో చదివాను, మాది కంచించర్ల, వ్యాపార నిమిత్తం ఇక్కడే మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పడం మీ అందరికీ సంతోషం వేసింది. అట్లాగే అదేవిధంగా ఇక్కడ కార్మికులకు కూడా రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవటం ఖాయమని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోర్సేన్ చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ సాంబయ్యతో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ది చేసి ఓటు అడుగుతున్నామని, ఏ మోహంతో టీడీపీ నేతలు ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. గొడవలు సృష్టించి లబ్ది పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాగా మాట్లాడాలన్నారు. చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా అని, రాష్ట్రంలో గంజాయికి ఆద్యులు తెలుగుదేశం నేతలు కాదా అని ప్రశ్నించారు. గతంలో హెరిటేజ్ వాహనాల్లో గంజాయి తరలించింది టీడీపీ నేతలు కాదా అని, జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గారిని తిట్టి అంటే చనిపోయిన వ్యక్తులను గారు మనం ఆలోచించకుండా మనం మాట జారదాం, ఒక్క గొడవ జరిగితే దాన్ని మనం రాజకీయం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పింది దిగజారి పేరు ఈరోజు రామ్మోహన్ అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు 70 సంవత్సరాల వ్యక్తి హోందాగా ప్రవర్తించకుండా, గౌరవంగా ప్రవర్తించకుండా ఈరోజు రాజకీయం కోసం, ఓట్ల కోసం ఈరోజు నిజంగా వాళ్ళకి కనుక సిగ్గుసారం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే
2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు? 19 నుంచి 24 దాకా మేమేం కార్యక్రమాలు చేశారు చెప్పే దమ్ము మాకుంది, వాళ్ళకుందా? వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం ఉందా? అబద్ధాల ప్రచారం, అసత్య ప్రచారాలు, చనిపోయిన వ్యక్తుల మీద దూషణలు, లేని వ్యక్తుల మీద విమర్శలు, ఈరోజు మాకు సంబంధం లేని విషయాలు, మాకు అవగాహన లేని విషయాలని ఈరోజు మాపైన నింద వేసే విధంగా ఈరోజు డ్రగ్ మాఫియా అంటారు. మాకు ఎదురు లేదు తిరుగులేదు అన్నవాళ్ళు గారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపంచంలో అందరి గారు గాలి కొట్టిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఏదైతే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో ఈరోజు వాలంటీర్లు గారు బాధపడుతున్నారు. అరే మేము సేవ కోసం వచ్చాం, మేము ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు మేరకు ప్రజానీకానికి అండగా ఉండాలి, సేవ చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో వచ్చాం, మా మేర ఈ విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వాలంటీర్లు నిన్న తూర్పు నియోజకవర్గంలో 100 మంది రాజీనామా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం రావాలి, ఆయన వస్తే మా వాలంటీర్ల ద్వారా ప్రజానీకానికి సేవ చేయాలని చెప్పిన ఉద్దేశంతో నిన్న 100 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఈరోజు నిజంగా రాజీనామా చేసిన వాలంటీర్లు కానివ్వండి, నిధులు వ్యవహరిస్తున్న వాలంటీర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంది. మేం పొమ్మన్న నేతలను చంద్రబాబు రమ్మంటున్నారని, వాళ్ళకి టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు జంగా కృష్ణమూర్తి మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కారని గుర్తు చేశారు. టీడీపీకి అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్లపై తాను విమర్శలు చేశానే తప్ప ఏనాడు వారిని తిట్టలేదని తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నావంటే ఏంది సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్షణానికి ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పారు. సరే ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేం అడగడానికి లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. విమర్శలు మరింతగా చేస్తా, ఘాటుగా చేస్తా, కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడనంటే వాడను. చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నాను, బావురుమని ఏడ్చాడు. నేను అనలేదురా బాబు అంటే వినలా, తర్వాత తెప్పించుకున్నాడు. మీరు చూశారుగా, బావురుమని ఏడుస్తూ ఉంటాడు. అది నేనే అన్నానని. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎక్స్పోను ఏర్పాటు చేశారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ఏ+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎగ్నో 2024 నిర్వహించడం జరిగిందని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎక్స్పోలో ఆయన మాట్లాడారు. దాదాపుగా 100 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొన్నారని తెలిపారు. రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జిఎల్ఏ యూనివర్సిటీ, ఫైర్బోర్డ్ యూనివర్సిటీ, చిట్కారా యూనివర్సిటీ, ఈస్ట్ పాయింట్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, బీబీఏ, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, ఎంటెక్, ఎంసీఏ చదివే విద్యార్థులు ఈ ఎక్స్పో చక్కటి అవకాశం కల్పిస్తుందన్నారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. Edu Services PP Savani jointly presents India's biggest education expo Eduversity 2024. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు ఇక్కడ 60 యూనివర్సిటీలు పైగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 60 యూనివర్సిటీలో మెజారిటీ మార్వాడి యూనివర్సిటీ, అలాగే రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జిఎల్ఏ యూనివర్సిటీ మధుర, ఈస్ట్ పాయింట్, అలాగే సప్తగిరి యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ ఇలా అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 3000 మంది పైగా
స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ చదువుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్గా మెరిట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క యూనివర్సిటీలోనూ ఎడ్యుకేషన్ లోన్తో పాటు కెరియర్ కౌన్సిలింగ్ అలాగే వాళ్ళకి ఏదైతే మంచి This is a good crowd, well organized. Here I can see thousands of students. They are searching for their higher education. So here all gets lot of opportunity for selecting their courses and their universities, because all are in confusion at this time because they don't know which course is more suitable for them. So here senior counselors like Hare Krishna ji, Mahendra Naidu ji, Rajesh Rajshekhar ji, Chaitanya, there are so many senior counselors are there. So they all will select and support the students which course is more suitable based on their experience. స్పాన్సర్స్లో ఒకటి అనమాట. రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ ప్రస్తుతం ఎక్కువగా మార్కెట్లో వినపడుతున్న పేరు. ఎందుకు అంటే మనకి తక్కువ ఖర్చులో ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఈ యూనివర్సిటీని మనం చూసుకున్నట్టుగైతే దాదాపుగా 53 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇక్కడ అందిస్తున్నటువంటి కోర్సెస్ లేదా వాటి క్వాలిటీ ప్లేస్మెంట్స్ లేదా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ మన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మార్వాడి యూనివర్సిటీ చేస్తున్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక సెమిస్టర్ యూరోప్లో కానీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును రోటరీ మాజీ గవర్నర్ ఎం సతీష్ బాబుతో కలిసి టీడీపీ నేత బోండా ఉమా సతీమణి సుజాత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వారు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేదలకు ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బోండా సుజాత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. గుర్తు సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ గత 20 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. క్యాంపు ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాసరావు గారిని అలాగే లతా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి యూరో కానీ న్యూరో కానీ అలాగే డెంటల్లో ఇలాగా పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి వైద్యో నారాయణ అనే విధంగా ఈరోజు ఇక్కడ 23వ డివిజన్ సూర్యాపేటలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి భార్యాభర్తల వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు ఫ్రీగా బ్లడ్ టెస్టులు చేస్తారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా గుర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ తరపున శ్రీనివాస్ చక్రవర్తి గారు, లతా దంపతులు పేద ప్రజలకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు మాకు కుటుంబ సభ్యుల్లాగా, ఎందుకంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల మూలాన మాకు చిరపరిచితులు, మా నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళ వంతు ప్రజలకు ఉపయోగపడే పని చేయటానికి ప్రతిసారి ముందుంటారన్నమాట. ఇక్కడ ఈ మెగా క్యాంప్లో ఈరోజు కళ్ళు చూపించుకోవడానికి అలాగే పళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడికి మెషినరీ తీసుకొచ్చి ఏవైతే చేయగలరో అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. బిలీఫ్ హాస్పిటల్స్ వాళ్ళు, ఈ ఫర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ వాళ్ళు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. దీని ద్వారా అనేక ఉచిత వైద్య సమస్యల్ని చుట్టుపక్కల లేనోళ్ళు అయితేనేమి తెలియని వాళ్ళు అయితే అందరూ వచ్చి సమస్యల్ని ఇక్కడ చూపించుకోవడానికి మంచి మంచి డాక్టర్లచే మొత్తం చెకింగ్ పెట్టాము. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా అందరూ అన్ని రకాల సమస్యల్ని తీర్చుకోగలుగుతారని ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ముఖ్య అతిథి కింద సతీష్ గారిని, అదే విధంగా మన బోండా సతీష్ బాబు రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని 2021 ఇయర్లో. చక్రవర్తి గారు మాకు రోటరీలో సుపరిచితులు. ఈయన మొదటి నుంచి కూడా ఏ సేవా కార్యక్రమం అయినా ముందుండే వ్యక్తి. అలాగే వాళ్ళ తల్లిగారైన సత్యవతి గారి పేరుతో ఒక ట్రస్ట్ స్థాపించి
అంటే బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేయడం, అంటే ఒక క్యాంప్ పెట్టే వాళ్ళని చాలామంది చూసామండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీతో ముందుండి ఈ చక్రవర్తి గారు చేసే సేవలు చాలా అభినందనీయం అండి. రోటరీలో కూడా ఆయన మార్కు వేసుకున్నారు. ఈరోజు అలాగే ఈ మెడికల్ క్యాంపులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇవాళ మంగళగిరి కొలనకొండలోని ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని విమర్శించారు. తన చుట్టూ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదని, అక్కడ వారికి ఉద్యోగాలు రాకూడదని, తాను ఇచ్చే పప్పు బెల్లాలపైనే ప్రజలు బ్రతకాలనే విధంగా ఓ ఫ్యాక్షనిస్టు ఆలోచిస్తూ ఉంటాడని వివరించారు. అలా తనపై ఆధారపడి ఉన్నప్పుడే తాను చెప్పినట్లు చేస్తారని ఫ్యాక్షనిస్టు భావిస్తూ ఉంటాడని అన్నారు. ఏపీలో ఇప్పుడేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. ఈయన బటన్ నొక్కితేనే ప్రజలు బ్రతికే పరిస్థితి ఉందన్నారు. నిజాం నుంచి చంద్రబాబు వరకు, వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఇవాల్టి రేవంత్ రెడ్డి వరకు ఎవ్వరూ కూడా హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అంతెందుకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. చేస్తారు అనేది ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. ఈయన బటన్ నొక్కితే ప్రజలు బతికే పరిస్థితి. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసారు. వసతి దీవెన, విద్యా దీవెన అన్న పేరు పెట్టి స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసారు. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసారు. విదేశీ విద్య లాంటి పవిత్రమైన ప్రోగ్రాం కూడా ఎత్తేసారు. బాబు గారి ఆలోచన ఏంటంటే ఎప్పుడు అందరూ బాగా చదువుకోవాలి, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, సమాజానికి వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అనేది బాబు గారి ఆలోచన. చాలా మంది నాయకులు ఆనాడు సైబర్ టవర్స్ హైదరాబాద్లో ఒక రౌండ్ టవర్ కట్టాం ఐటీకి. ఆనాడు అన్నారు ఇది కూలిపోతుంది అన్నారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఇప్పుడు 15 లక్షల మంది ఈ రోజు ఒక్క వృత్తిపైన ఆధారపడన్నారు. ఆ సైబర్ టవర్ కట్టి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలైంది, అట్లనే ఉంది. సో ఒక విజన్ ఉన్న నాయకుడికి ఒక ఫ్యాక్షనిస్ట్కి మధ్య ఉన్న తేడా ఇది. దయచేసి ఇది మీరు గమనించాలి. థ్యాంక్ యూ. మతోన్మాదం, అవినీతి ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. వామపక్షాలు కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి జి కోటేశ్వరరావు ఆదివారం లెనిన్ భవన్ వద్ద విలేకరుల సమావేశం జరిపారు. తొలుత సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ రెండు బీజేపీ ఎజెండాతో ముందుకు సాగుతున్నాయని విమర్శించారు. రానున్న కాలంలో ఊసరవెల్లి రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు స్థానికుడని, ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడని వెల్లడించారు. స్థానికుల సమస్యలు ఆయనకు అన్నీ తెలుసునని, స్థానికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా కోటేశ్వరరావు ముందుంటాడని తెలిపారు. వ్యతిరేక నిర్ణయాలతోటి 363 స్థానాలు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించితే రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి అధికారం సంక్రమిస్తుందనేటువంటి ఒక దురాశ, ఒక దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మన దేశం ఉన్నది. ఎన్నికలు జరుగుతున్నాయి. వీరికి మద్దతుగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, చెగువేరా సిద్ధాంతాలను జ్వలించినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే ఈ రాష్ట్రంలో ఆ దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నట్లుగా నరేంద్ర మోడీ శాసించాడు. ఇప్పటి వరకు అరుణాచలం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి పాటించాడు. కాబట్టి ఇద్దరు ఒకటే. ఇద్దరిలో ఎవరు గెలిచినా నరేంద్ర మోడీకి బాగా ఉద్దేవాలి. ఢిల్లీ పాఠశాల వద్ద తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం నుండి మా పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కమిటీలు తీర్మానం మేరకు జి కోటేశ్వరరావు పోటీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముందుగా మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులను ఆదరించమని చెప్పి
ప్రశ్నించే చట్టసభల్లో ప్రశ్నించేటటువంటి గొంతుకని నిలబెట్టమని చెప్పి ఈ రోజున శాసనసభ వ్యవహారాలు చూస్తే అధికార పక్షం ప్రతిపక్షం పైన, ప్రతిపక్షం అధికార పక్షం మీద వ్యక్తిగత దూషణలతోటే కాకుండా కుటుంబంలోని వ్యక్తుల్ని విమర్శించి రంకు రాజకీయాలకి వేదిక చేసేటటువంటి బూతు రాజకీయాలకి వేదికగా చట్టసభలను మార్చినటువంటి విధానాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆ వైపుగా ప్రశ్నించేటటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పలువురు పేద ముస్లిం కుటుంబాలకు ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రతి మనిషి ఇతరులకు సహాయం చేయాలని తమ మతం చెబుతుందన్నారు. సాటి పేదవారిని ఆదుకోవాల్సిన అవసరం ఎందరిపైనా ఉందన్నారు. అల్లాకు చేతులెత్తి ప్రార్థిస్తే ఆ దేవుడే సహాయం చేసేందుకు ఎవరో ఒకరిని పంపుతారని ప్రతి పేద ముస్లిం ఆశిస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సాహిద్ అలీ, ఉపాధ్యక్షుడు మహమ్మద్ కాలేషా, కమిటీ సభ్యులు మౌలాలి, ఫాతిమా, రజియా, జరియా తదితరులు పాల్గొన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అందరూ కూడా ఏదైతే కమిటీలు ఉన్నాయో, సంఘాలు ఉన్నాయో, మేము కొంతమంది నాయకులు అని చెప్పుకుంటూ ఉంటారో, ధనవంతులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింని గుర్తించి మన ఇంట్లో రంజాన్ చేసుకుంటాం కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా రంజాన్ చేసుకునేదానికి ఎంతో కొంత సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. మా అందరి నాయకుడు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒకటే చెప్పాడు, సాటి మనిషికి సహాయం చేయాలని చెప్పి అన్నాడు, శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. అలాగే ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక్కోటి ఆయన చూపించినటువంటి మార్గాలను ఎంచుకొని నిదానంగా దాంట్లో భాగంగానే ఈరోజు చేసాం. ప్రతి నెల కూడా ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట ఈ సేవా కార్యక్రమం అనేది కూడా మేము చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. మేము చేసేటువంటి పోరాటాలు కానీ సేవా కార్యక్రమాలు నాకు సహకరిస్తున్నటువంటి మా కమిటీ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎప్పుడైనా సరే డబ్బు కలిగిన వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా సింగనగర్ వాంబే కాలనీలో బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా సింగనగర్ వాంబే కాలనీలో బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కమ్యూనిస్టులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పునరావాస కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలను ప్రధాన పార్టీలు విస్మరించాయన్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలను అందించలేదని, మరలా ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో అబద్దపు హామీలిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని, నిత్యం ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులను ఆదరించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అత్యధిక మంది పునరావాస కాలనీలలో సింగనగరు, పాయికాపురం, రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ ఇటువంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళకి పట్టాలు ఇస్తాం, హక్కులు ఇస్తాం, వాళ్ళు మెరుగుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వాలన్నీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే వీళ్ళందరూ పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు. వీళ్ళకి ఇవాల్టి వరకు కూడా ఈ ప్రభుత్వాలు, తెలుగుదేశం, వైసీపీలు పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారు. సింగనగర్లో, పాయికాపురంలో కమ్యూనిస్టులుగా ఉంది, మేము కార్పొరేటర్లుగా ఉంది, వారందరికీ రిజిస్ట్రేషన్తో కూడినటువంటి పట్టాలు ఇచ్చాం, వాళ్ళ హక్కులు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేశాం. కానీ ఇక్కడ వాంబే కాలనీలో కూడా జగన్ గారు బొమ్మలు వేసుకున్న పట్టాలు తప్ప ఇంటి యజమాని బొమ్మలు తక్కువ, ముఖ్యమంత్రి గారి బొమ్మలు ఎక్కువ. అంటే ఇవి ఇళ్ళు ఎవరి? పేదవాళ్ళకి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళకి హక్కు ఇవ్వకుండా మీ బొమ్మల ప్రచారం ఏంటి? రెండోది, దీనివల్ల ఉపయోగం ఏముంది జనాలకి? రిజిస్ట్రేషన్ లేకపోవటం వలన దీని మీద ఏ బ్యాంకులు వాళ్ళు రుణాలు ఇస్తారు? దాంతోపాటు పునరావాస కాలనీలు అంటే ఏ పని చిన్న ఇబ్బందులు వచ్చినా, మంచినీళ్ళు అయినా, డ్రైనేజ్ అయినా పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి అని వదిలేస్తున్నారు. అందుకే పునరావాస కాలనీలుగా ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పించే బాధ్యత పోరాడతాం. కమ్యూనిస్టులుగా ఇప్పటి
విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, మహిళా విభాగం, యువజన సంఘం, సేవాదళ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సీఏ గడ్డం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కుసుమంచి వెంకటలక్ష్మి గణేష్, కోశాధికారిగా సోము రమేష్, ఇతర సభ్యులు యువజన సంఘం అధ్యక్షులుగా కనిగళ్ల అరుణ్ సంపత్, కార్యదర్శిగా చీముకుర్తి శంకర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నూతన అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడారు. అదేవిధంగా ఆదివాసీ మహాసభ అందరికీ తెలుసు, కీర్తిశేషులు పెద్దలు రోసయ్య గారి చేత కీర్తించబడిన సంస్థ మహాసభ అంటే ఆ సభ అదేవిధంగా కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా నన్ను అంటే గడ్డం సత్యనారాయణ అనే నేను నియమించబడ్డాను. ఈరోజు మా కార్యక్రమంతో పాటు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. అందరికీ స్టేట్ వైజ్గా లీడర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు. అలాగే ఈరోజు మాలో అనుబంధ సంస్థలైనటువంటి మహిళా విభాగం, యువజన విభాగం మరియు సేవాదళ విభాగం కూడా ప్రమాణ స్వీకారానికి అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంగా ఏర్పడిన తర్వాత చాలామంది ఆర్యవైశ్య ప్రముఖులు దీనికి అధ్యక్షులుగా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆర్యవైశ్యులకే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా మేమున్నాం అని అంటూ అనేక సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దలు గడ్డం సత్యనారాయణ గారు, అలాగే మారం రోజా ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం నన్ను మహిళా అధ్యక్షురాలుగా మారం రోజారాణి అనే నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ మహిళా విభాగం అనేది ఒక పార్ట్ మాత్రమే. మరి మేము మహిళలుగా ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పదవులు స్వీకరించామంటే దానికి అర్బన్ జిల్లా నుంచే కానీ మహాసభ నుంచే కానీ చాలామందికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. మేము విరివిరిగా వచ్చే కాలంలో అందరికీ రక్తదానాలు, అలానే ఈ వేసవికాలంలో చలివేంద్రాలు, అట్ ద సేమ్ టైం క్రీడా కార్యక్రమాలు చేస్తూ ఈ 2 సంవత్సరాలు మేము మా పెద్దవాళ్ళు గడ్డం సత్యనారాయణ గారికి అలానే మహిళా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తూ అసోసియేషన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన. 10వ రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన పలువురు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. 43వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు సంపద సృష్టి అంతా బూటకమని విమర్శ. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమన్న ఆ పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి. వ్యాపారస్తులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అంబటి రాంబాబు. తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలకు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబెడుతున్నారని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.